నేను ఈరోజు క్యారెట్, బీన్స్, కొబ్బరి ఫ్రై చూపిస్తున్నాను. క్యారెట్ ముక్కలు ఇలా సన్నగా తరుక్కోవాలి. బీన్స్ కూడా అలా రౌండ్గా చిన్నగా తరుక్కోవాలి. బాగా తరిగేసి బాగా కడుక్కోవాలి. వీటిని నేను కుక్కర్లో పెట్టాను అన్నమాట. 3 విజిల్స్ రానిచ్చాను. బీన్స్ అయితే రౌండ్గా చిన్నగానే ఉంటాయి కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకున్న. క్యారెట్లు రౌండ్గా కట్ చేసి ముందు చెక్కుకొని రౌండ్గా కట్ చేసి వాటిని 4 పీసుల కింద కట్ చేశాను అన్నమాట. తొందరగా ఎగితే బాగా ఉడుకుతాయని. నీళ్ళు పోసి ఒక గ్లాసు నీళ్ళు పోసి కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చా. ఇవి నీళ్ళు ఉంటాయి కాబట్టి నీళ్ళు వంపేసుకోవాలి. నీళ్ళు వంపేసుకున్నాక అప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపుకి 1 స్పూను మినపప్పు, 1 హాఫ్ స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, 4 కరివేపాకు రెమ్మలు, 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇది 1 స్పూన్ అంటే నేను చూపించే పెద్ద గరిటె, దాంతో 1.5 పోసుకున్నా. కొంచెం బాగా వేపుకోవాలి. అలా పోసుకొని బాగా వేపి ఈ లోపల నేను కొబ్బరి కూర కూడా చిన్న ముక్క కొబ్బరి కూర వేయాలి కదా ఇందులో లాస్ట్లో, అది కూర తీసి పెట్టుకున్నాను. మిక్సీ వేసి రెడీ పెట్టుకున్నా. పోపు బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత అప్పుడు నేను ఈ బీన్స్ అవి నీళ్ళు వంపేసి అది వేసుకున్నాను. బాగా వేగిన తర్వాత అది వేసుకోవాలి. లేకపోతే పల్లీలు కూడా వేసా కదా వేగవు. శనగపప్పు కావాల్సిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేను ఇందులో కారం వేయలేదు. కారం కావాల్సిన కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా అంతా అలాగా బాగా మగ్గనివ్వాలన్నమాట. పోపు బాగా వేగిన తర్వాత ఇవి ముక్కలు క్యాబేజీ ముక్క, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకున్నాక మగ్గనిచ్చి అప్పుడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, స్పూన్ సాల్ట్ వేసా. ఇది బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత లాస్ట్లో కొబ్బరి కూర వేసుకోవాలన్నమాట. కొబ్బరి కూర వేసుకున్నాక కూడా 5 మినిట్స్ బాగా మగ్గనిస్తే బాగుంటుంది. నాకు కారం వేయలేదు. కారం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా అన్నంలో బాక్స్ పెట్టేసి